మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. గురువు మార్గదర్శిని కోల్పోయానని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాదన్నారు. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటని చెప్పారు. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత అని, భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మృతి దేశానికి తీరని లోటని, మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని చంద్రబాబు కొనియాడారు. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేశారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడని, అణగారిన వర్గాల కోసం నిరంతరం తపించారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం గౌరవాన్ని పొందిందని గుర్తు చేశారు. ఆయన వారసత్వం దేశ నిర్మాణంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తే ఉంటుందన్నారు. ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులని, వారి నిబద్ధత, క్రమశిక్షణ నిరంతర ఆదర్శమైనవని పేర్కొన్నారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని ఖర్గే అన్నారు. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయన్నారు. మన్మోహన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమల్లో మన్మోహన్ సింగ్ తన విద్వత్తును ప్రదర్శించారన్నారు కేసీఆర్. ఆయన ఉన్నత శిబిరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అని, మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ అని, ఆయన నిజాయితీ తమకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేసినా నిబద్ధనతో దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన ఎంతో తెలివైన, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారన్నారు ప్రియాంక గాంధీ.